నమస్కారం. ప్రజాదళం టీవీ న్యూస్ కు స్వాగతం. గంగానమ్మ తల్లిని దర్శించుకున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆరవ సత్యనారాయణ. ఏలూరు తంగిలమూడిలోని కొలువై ఉన్న గంగానమ్మ అమ్మవారిని, మహాలక్ష్మి తల్లి, అంకమ్మ తల్లిని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆరవ సత్యనారాయణ గారు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆలయానికి చేరుకున్న ఆయనకు కమిటీ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు సత్యనారాయణ గారితో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉకుసూరి గోపాలకృష్ణ గారు, బీసీ కులాల జేఏసీ ఉపాధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు, ఆలయ కమిటీ నాయకులు మాగంటి హేమసుందర్, మాసిముకుల సాయికుమార్, రుద్రబోయిన రాజేష్, నెరుసు బాలాజీ, ముసే రాజశేఖర్ గార్లు అమ్మవారి దర్శనమనంతరం ఆలయ కమిటీ వారు అతిథులను మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. నా సోదరులు, పెద్దలు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సచిన్ గారిని అలాగే నన్ను ఇక్కడికి పిలిచి ఈ జాతరలో ఒక భాగం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరి కుటుంబాలు అందరూ బాగుండాలని ఆ గంగమ్మ సాక్షిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు బాలాజీ. ఈరోజు తంగిలమూడి జాతరకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన సత్యం గారికిను మరియు చరణానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ జాతరకి ఎక్కడెక్కడి నుంచి భక్తులు ఇచ్చేస్తున్నారు. కావున భక్తులందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తంగిలిమూడిలో నిర్వహించుతున్న శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరలో భాగంగా మరి విజయవాడ నగరపాలక సంస్థలో ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మా యాదవ ముద్దుబిడ్డ అరవ సత్యం అన్న మరి వారి యొక్క కుమారునితో అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేయటం జరిగింది. ఈ సందర్భంగా మరి వారు అమ్మవారిని దర్శించుకుని మరి అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యారు. మరి ఈ సందర్భంగా అరవ సత్యం అన్న మన అందరికీ కూడా ఒక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది యాదవ సోదరుల్ని చూస్తాం ముందుగా చాలా సంతోషంగా ఉంది. మరి గత 60 సంవత్సరాలుగా 7 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ జాతరలో ముఖ్యంగా యాదవ సమాజం బాగా పాల్గొనటం, ముందు నడిపిస్తాం కూడా చాలా సంతోషమైన విషయం.